ప్లాస్టిక్ సర్జరీ గాని ఏదైనా గూడా అమ్మాయిలకే అన్న మిత్ దాటేశారు. ఇప్పుడు అబ్బాయిలు గూడా అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నుంచి అన్నీ చేసుకుంటున్నారు. ఓకే. అబ్బాయిలు హ్మ్. నోసెస్ చేయించుకుంటున్నారు, హ్మ్. అబ్బాయిలు లిప్స్ తగ్గించుకుంటున్నారు, అబ్బాయిలు లిప్ ఫిల్లర్లు తీసుకుంటున్నారు. కొంతమందికి గడ్డం ఉండదు సార్. ఆ! అంటే మనం బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్ చాలా ఎక్కువ చేసుకుంటున్నారు. హ్మ్. పాపం బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్కడెక్కడో చేసి హ్మ్. ఇలా పైకి నిలబడుతున్నాయని బాధపడుతూ వచ్చి హ్మ్. అవి తీసేసి మళ్ళీ ప్రాపర్ బియర్డ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయండి అని అడిగేవాళ్ళున్నారు. ఓకే. ఇప్పుడు బియర్డ్ ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అవును. అవును. వాళ్ళకి ఏముంది హ్మ్. ఇక్కడ సోర్స్ ఉందనుకోండి, హ్మ్. ఇక్కడ సోర్స్ తీసేసి కరెక్ట్‌గా హ్మ్. టోటల్‌గా బియర్డ్ అనేది ప్రాపర్ డైరెక్షన్‌లో హ్మ్. ఎక్కడ మంచి లైన్ రావాలి, ఎక్కడ ఎలా రావాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి. కొంతమంది ఇలా హ్మ్. ఇక్కడి వరకు చేసేవాళ్ళు ఉంటారు, హుహు. చేయించుకునేవాళ్ళు. అలా ఉండకూడదు. కరెక్ట్‌గా బియర్డ్ కరెక్ట్ న్యాచురల్ లుక్‌తో పాటు ఎక్కడ ల్యాండ్ అయ్యి, ఇలా లైన్ క్రియేట్ హ్మ్. అవ్వాలి, కర్వ్ రావాలి అనేది చూసుకొని కూడా చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. సో, అబ్బాయిలు, అమ్మాయిలని లేదు. హ్మ్. ఎవ్రీవన్ ఈస్ గెట్టింగ్ ఇట్ డన్. హ్మ్.